ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఒక వారం రోజుల్లో ముగుస్తుందా, వారం రోజుల్లో ముగియకపోవచ్చు, కాకపోతే త్వరలోనే యుద్ధం ముగుస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మేము అనుకున్నటువంటి లక్ష్యాలను, ఇరాన్లో ఏమైతే మేము దాడులు చేయాలనుకున్నామో, ఏమైతే ధ్వంసం చేయాలనుకున్నామో అలీ ఖమేనీని అంతమొందించాం. దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఇరాన్లో ఉన్నటువంటి మిలిటరీ అసెట్స్ని కానీ చాలా వరకు మేము ధ్వంసం చేయగలిగాం. దాదాపు యుద్ధం ముగిసేటువంటి దశలో ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అండ్ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా మాట్లాడినట్టుగా కూడా మీడియాకు చెప్పారు. చర్చలు చాలా ఫ్రూట్ఫుల్గా జరిగాయి. ఇలాంటి డిస్కషన్స్ మరికొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కూడా పుతిన్తో మాట్లాడినట్టుగా ట్రంప్ చెప్పారు. అండ్ ఈ మధ్యనే మనం చూసాం, వ్లాదిమిర్ పుతిన్ మా యొక్క మద్దతు, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇరాన్కు ఉంటుందని చెప్పి ప్రకటించారు. వెంటనే డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో మాట్లాడారు. ఎందుకంటే రష్యా గనక నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత పెద్దదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఫోన్ కాల్ ఉన్నట్టుగా, ఈ ఫోన్ కాల్లో పుతిన్తో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. యుద్ధం మొదలైంది, మొదలు పెట్టడం చాలా తేలిక, కానీ ముగించడం చాలా కష్టం. ఇప్పుడు ట్రంప్ అడ్వైజర్లు చాలామంది అడ్వైజ్ చేసినట్టుగా ఉన్నారు. ఇప్పటికే చాలా నష్టం జరుగుతోంది. ప్రతిరోజు కూడా అమెరికాకు అయ్యే ఖర్చు మన కరెన్సీలో చెప్పాలంటే 9,000 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. దానికి తోడు ఇప్పటి వరకు 7 నుంచి 9 మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు ఈ దాడుల్లో. సైనికుల కంటే కూడా ఆర్థిక భారం చాలా పెద్ద ఎత్తున పడుతోంది అమెరికా పైన. చమురు సంక్షోభం నెలకొంటోంది గతంలో ఎప్పుడూ లేనంతగా. ఈ ప్రభావం అమెరికా ఎకానమీపై కూడా పడుతోంది. అందుకనే ట్రంప్ అడ్వైజర్లు చెప్పింది ఏంటంటే, దీన్ని ఎంత త్వరగా ముగిస్తే అమెరికాకు అంత మంచిదని చెప్పి అడ్వైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ట్రంప్ త్వరలో యుద్ధం ముగుస్తుంది అని ప్రకటన చేశారు. దీనికి ఇరాన్ రిప్లై ఎలా ఉందో తెలుసా? ఇరాన్ ఏం చెబుతోందంటే, యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు, కానీ ఎప్పుడు ముగించాలో మాకు తెలుసు. ఐఆర్జీసీ నుంచి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యుద్ధం మీరు మొదలుపెట్టారు, ఎప్పుడు ముగించాలో మేము నిర్ణయిస్తామని చెప్పి ఐఆర్జీసీ అంటోంది. సో దీన్ని బట్టి వాళ్ళకి ఎలాగూ నష్టం జరుగుతోంది, వాళ్ళకంటే ఎక్కువగా అమెరికా నష్టపోతున్నట్టుగా కనబడుతోంది. మరి దీనికి సంబంధించి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారా? ఇరాన్ ఎంతకాలం పోరాటం చేయగలుగుతోంది? ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతోంది. బయటికి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, కానీ లోపట చాలా నష్టం జరుగుతోంది. అమెరికాకు ముఖ్యంగా ఆర్థిక భారం చాలా పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.